వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను కానరాడెవడు నీలాంటి కారణ జన్ముడు కాదనేదెవడు నీలాంటి మనిషంటూ లేడు. మాకల్లా తెలిసినది ₹2 కిలో బియ్యం ఇవ్వటము, మాకల్లా తెలిసింది ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయటము, మాకల్లా తెలిసింది వృద్ధులకో వికలాంగులకో వితంతువులకో పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయటము. కోటిలో ఒకడు పుడతాడు నిలుతూగే ఘనుడు, ఈ సాటి రాడెవడు నేను మించు నాయకుడే లేడు. మాకల్లా తెలిసింది విద్యార్థులకు చదువులు చదవాలంటే ఇబ్బంది పడుతున్న వాళ్లకు స్కాలర్షిప్లు ఫీజులు వారికి ఉచితంగా ఇప్పించే ఏర్పాటు చేయడము. మాకల్లా తెలిసింది ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన ప్రతి మేలు చేయించే ఏర్పాటు చేయటము. మాకల్లా తెలిసింది ప్రతి పేదవాడికి మేలు చేయాలని 108 లాంటి కార్యక్రమాలు పెట్టడము, లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు పెట్టడం మాకు తెలిసిన మేళ్ళైతే మీరేమో పొడలు కొడుతున్నారు, మిసాలు తిప్పుతున్నారు, రాజకీయాన్ని ఎక్కడికి దిగజార్చే ఏర్పాటు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను కానరాడెవడు నీలాంటి కారణ జన్ముడు కాదనేదెవడు నీలాంటి మనిషంటూ లేడు. మాకల్లా తెలిసినది ₹2 కిలో బియ్యం ఇవ్వటము, మాకల్లా తెలిసింది ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయటము, మాకల్లా తెలిసింది వృద్ధులకో వికలాంగులకో వితంతువులకో పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయటము. కోటిలో ఒకడు పుడతాడు నిలుతూగే ఘనుడు, ఈ సాటి రాడెవడు నేను మించు నాయకుడే లేడు. మాకల్లా తెలిసింది విద్యార్థులకు చదువులు చదవాలంటే ఇబ్బంది పడుతున్న వాళ్లకు స్కాలర్షిప్లు ఫీజులు వారికి ఉచితంగా ఇప్పించే ఏర్పాటు చేయడము. మాకల్లా తెలిసింది ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన ప్రతి మేలు చేయించే ఏర్పాటు చేయటము. మాకల్లా తెలిసింది ప్రతి పేదవాడికి మేలు చేయాలని 108 లాంటి కార్యక్రమాలు పెట్టడము, లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు పెట్టడం మాకు తెలిసిన మేళ్ళైతే మీరేమో పొడలు కొడుతున్నారు, మిసాలు తిప్పుతున్నారు, రాజకీయాన్ని ఎక్కడికి దిగజార్చే ఏర్పాటు